అందరికీ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు జస్ట్ సంచలన కామెంట్స్ చేశారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు వ్యవహారంలో ఇన్నాళ్ళు చాలా సహనంగా ఉన్నాను, చాలా విషయాలు నా దృష్టికి వచ్చినా సరే సీనియర్ కాబట్టి గతంలో ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి వదిలేశాను. కానీ చంద్రబాబు గారి మీద వాళ్ళ పార్టీల నుంచి ఒత్తిళ్ళు ఉన్నట్టే నా పార్టీ నుంచి నా మీద కూడా ఒత్తిళ్ళు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ పొత్తు ధర్మం పాటించలేదు, మాకు చెప్పకుండానే వాళ్ళు సీట్లు ప్రకటించారు, 2 సీట్లు, కాబట్టి మేము కూడా 2 సీట్లు ప్రకటిస్తున్నాం అని చెప్పారనమాట. సో 2024లో ఖచ్చితంగా వైసీపీని ఓడించాలి అంటే మేము పొత్తు పెట్టుకోవాలి, మేము సింగిల్గా వెళ్తే సీట్లు వస్తాయి కానీ అధికారంలోకి రాము అని చెప్తూ కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. ఎందుకు ఇది జరిగింది? యాక్చువల్లీ వైసీపీ కోరుకుంటుంది ఇదే. వైసీపీ కోరుకుంటుంది 2 పార్టీల మధ్య గొడవలు జరగాలనే. వైసీపీ కోరుకుంటుంది 2 పార్టీల మధ్య సమన్వయం దెబ్బతినాలనే. సో దానికి బీజం వేసింది ఎవరు, అగ్ని వేసింది ఎవరు, దానికి ఆజ్యం పోసింది ఎవరు? ఇక్కడ టీడీపీ జనసేన 2 పార్టీలను కూడా బుద్ధి లేనట్టే. 2 పార్టీలు అక్కడ చంద్రబాబు గారు సీనియర్ పొలిటీషియన్గా ఉండి జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని సీట్లు ఎలా ప్రకటిస్తారు? సీట్లు ప్రకటించాలి అనుకుంటే ముందుగానే ఇంటర్నల్గా వీళ్ళు మాట్లాడుకోవచ్చుగా. ఇప్పుడు 4-5 సార్లు కలుసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు 4-5 సార్లు కలుసుకున్నారు. అలా కలిసే సందర్భంలో చెప్పుకోవచ్చుగా, ఇదిగో నాకు ఇన్ని సీట్లు నేను తీసుకుంటాను, నువ్వు ఇన్ని సీట్లు తీసుకో, నువ్వు ప్రకటించుకో, నేను ప్రకటించుకుంటా అని చెప్పుకోవచ్చుగా. సీట్లు అర్జెంటుగా ప్రకటించేయాలి అన్నప్పుడు కనీసం ఇంటర్నల్గా మాట్లాడుకోవాలిగా. మాట్లాడుకోకుండా సమన్వయం చేసుకోకుండా ఎవరి సీట్లు వాళ్ళు ప్రకటించుకుంటే ఇంకా పొత్తు ఎందుకు? దానికి పొత్తు అనే పేరు ఎందుకు? సో ఈ విషయంలో చంద్రబాబు గారితే తప్పు. సో దానికి రియాక్ట్ అయిన పవన్ కళ్యాణ్ గారిది అయితే తప్పు పడడానికి లేదు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఇది జరగాలనే వైసీపీ కోరుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా సభలో అరకు నుంచి దొన్నుదొర గారు పోటీ చేస్తారని చెప్పారు. అలాగే మండపేట నుంచి జోగేశ్వరరావు గారు పోటీ చేస్తారని చెప్పారు. యాక్చువల్లీ ఆయన కోణంలో అది తప్పు లేకపోవచ్చు, తెలుగుదేశం పార్టీ కోణంలో అది తప్పు లేకపోవచ్చు. ఎందుకంటే అరకు సీట్ టీడీపీనే పోటీ చేస్తుంది, అక్కడ జనసేన బలం లేదు. అలాగే మండపేటలో ఆల్రెడీ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యే కాదని జనసేనకి ఇవ్వలేరు. కాబట్టి ఆ 2 ప్రకటించడం తెలుగుదేశం పార్టీ కోణంలో చూస్తే తప్పులేదు, టీడీపీ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. కానీ పొత్తులో ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్పి ప్రకటించడం ధర్మం, నిజంగానే పొత్తు ధర్మం. ఇదిగో ఇక్కడ మా సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు, ఈ సీటు ఎలాగ మేము పోటీ చేయాలనుకుంటున్నాం, కాబట్టి నేను అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నా అని అట్లీస్ట్ ఒక సమాచారం ఇవ్వాలి. ఆ సమాచారం ఇవ్వకుండా ప్రకటిస్తే అఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయని, 150 సీట్లలో ఆ పార్టీనే పోటీ చేయని, ఒక 25 సీట్లలో జనసేన పోటీ చేయని, కానీ ఆ 150 సీట్లు ఏవి అనేది పవన్ కళ్యాణ్ గారి దగ్గర లిస్ట్ ఉండాలి, ఆయన అనుమతి ఉండాలి. వీళ్ళకి ఇచ్చే 25 విషయంలో కూడా వీళ్ళ మధ్య అనుమతి ఉండాలి. 2 పార్టీలు పరస్పరం అవగాహనతో, పరస్పరం అనుమతులతో ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా, సమన్వయం చేసుకొని మాట్లాడుకోవడం ద్వారా మాత్రమే ప్రకటించాలి. కానీ ఇక్కడ సీనియర్గా ఉంటూ తెలుగుదేశం పార్టీ నిజంగానే కంగారు ఉంది అనుకుందాం సీట్ల ప్రకటన మీద. ముందుగానే మాట్లాడవచ్చు కదా. జైలు నుంచి చంద్రబాబు గారు జైలు నుంచి వచ్చి 2-3 నెలలు దాటింది, మాట్లాడుకోవచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారిని ఒక 4-5 సార్లు కలిశారు. సంక్రాంతికి భోగి రోజు కలిసి మంట వేశారు, ఆ తర్వాత ఎక్కడో సంక్రాంతి చేసుకున్నారు, అంతకుముందు కలిశారు. మాట్లాడుకోవచ్చుగా. సీట్ల గురించి మాట్లాడుకోవడానికి ఖాళీ లేదా? యాక్చువల్లీ వాళ్ళిద్దరూ సీట్ల గురించి మాట్లాడుకున్నారు, ఎవరికి ఎన్ని సీట్లు అనేది మాట్లాడుకున్నారు. కానీ ఎవరికి ఏ సీట్లు అనేది మాట్లాడుకోవాలి. ఎవరికి ఎన్ని సీట్లు అనేది ఇద్దరి దగ్గర లెక్క ఉంది, కానీ ఎవరికి ఏ సీట్లు అనేది ఇప్పటి వరకు కన్ఫామ్ కాల మాట్లాడుకోవాలి. సో అందుకు పవన్ కళ్యాణ్ గారు కొంచెం బహిరంగంగా ఓపెన్గానే కొంచెం సీరియస్గానే రియాక్ట్ అయ్యారు. అయితే ఇక్కడ మరో అంశం కూడా ఉంది. లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూలో సీఎం చంద్రబాబు గారే అని చెప్పారు. సో దాని మీద పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వలేదు, కానీ ఆ కామెంట్ కూడా చేశారు. లోకేష్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారే ఉంటారని చెప్పారు, అప్పుడు కూడా నేను మాట్లాడలేదు. సో సీనియర్ కాబట్టి వాళ్ళ పార్టీని చూసి వదిలేశాను, కానీ నాకు ఒత్తిళ్ళు ఉంటాయి, మన ఇద్దరం కలిసి వెళ్తేనే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించగలము. సో ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మనం మళ్ళీ అవకాశం ఇస్తే మీ పార్టీ ఉండదు, మా పార్టీ ఉండదు, సొంత చెల్లినే లెక్క చేయని నాయకుడు మమ్మల్ని మాత్రం ఎందుకు ఉంచుతాడు, ఎందుకు లెక్క చేస్తాడు? సో ఆ పార్టీని ఓడించాలి అంటే అనే ఉద్దేశంతోనే నేను పొత్తు పెట్టుకున్నాను, పొత్తులో మీరు ధర్మం పాటించట్లేదు అని మీరు 2 ప్రకటించారు కాబట్టి నేను కూడా 2 సీట్లు ప్రకటిస్తున్నాను, రాజోలు రాజానగరం ఈ 2 సీట్ల నుంచి కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుంది అని చెప్పి రాజోలు రాజానగరం సీట్లు అనౌన్స్ చేశారనమాట. అయితే ఇది తొందరపాటులో అనౌన్స్ చేశారా, ఆవేశంలో తెలుగుదేశం పార్టీ కౌంటర్ ఇవ్వడానికి అనౌన్స్ చేశారా అనేది చూడాలి. ఎందుకంటే రాజోలు జనసేన సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి అఫ్కోర్స్ ఆయన పార్టీ మారినప్పటికీ రాజోల్లో క్యాడర్ బలంగానే ఉంది కాబట్టి అది జనసేన సీటే, దానిలో ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయరు. ఈవెన్ రాజానగరంలో కూడా అది కూడా జనసేన సీట్ అనే అనుకుంటున్నారు. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్లో ఒక సీటు
జనసేనకు ఉంటుంది, ప్లస్ రాజానగరం కూడా జనసేనకు ఉంటుంది అనుకుంటున్నారు. అక్కడ బత్తుల బలరామకృష్ణ గారని కొంచెం బలమైన నాయకుడు ఉన్నారు కాబట్టి ఆ సీటు కూడా జనసేనకు అనుకుంటున్నారు రాజానగరం. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసిన 2 సీట్లలో కూడా తప్పు లేదు. రాజానగరం, రాజోలు 2 కూడా జనసేన సీట్లే, బలమైన జనసేనకు బలమైన ఓటింగ్ ఉన్న సీట్లే. టీడీపీ అనౌన్స్ చేసిన 2 సీట్లు కూడా టీడీపీకి బలమైన ఓటింగ్ ఉన్న సీట్లే, బలమైన నాయకత్వం ఉన్న సీట్లే. 2 సీట్లు వాళ్ళ పార్టీలు అనౌన్స్ చేసుకున్న సీట్లలో తప్పు లేదు. కానీ సమన్వయం లేకుండా ఇలా విభేదాల మధ్య బయట పొత్తు ధర్మం పాటించకుండా అనౌన్స్ చేయడమే తప్పు. ఈ పార్టీ సెలెక్ట్ చేసుకున్న 2 సీట్లు తప్పు కాదు, ఆ పార్టీ సెలెక్ట్ చేసుకున్న 2 సీట్లు తప్పు కాదు. కానీ పొత్తు ధర్మం పాటించకపోవడమే ఇక్కడ సమస్య అన్నమాట. ఇందులో 70% తప్పు అయితే చంద్రబాబు గారిదే ఉంటుంది. థ్యాంక్ యూ.